శ్రీమతి నమః. తడిబట్ట పెట్టేటప్పుడు నీటిలో ఉప్పు వేసి తడిబట్ట పెడితే లక్ష్మీ కలట కదండి, లక్ష్మీప్రదం అట కదా, ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తొలగిపోతాయి కదా అని చెప్పి నాకు చాలా మంది కామెంట్లో పెడితే దీని గురించి చెప్పండి అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారు అని అనుకోండి, మనకి ఇష్టం ఉంటే చేస్తాం, మనకి ఇష్టం లేదని అనుకోండి చెయ్యం. చేసిన తర్వాత దీని నుంచి ఏం ఫలితం రాలేదు, వేస్ట్ అని చెప్పి మనం కామెంట్ చేయకూడదు. మనకి ఇష్టమయ్యే కదా చేసాం, ఏదో జరుగుతుందనే కదా చేసాం. జరగకపోయేసరికి చెప్పిన వాళ్ళని తిట్టేస్తాం, మనకి జరగలేదని చెప్పి భగవద్ నింద కూడా చేస్తాం. అదే మనం చేస్తున్న తప్పు. ఒకవేళ ఇల్లు తడిబట్ట పెట్టుకునేటప్పుడు మీరు కాస్త ఉప్పేసి పెట్టుకున్నారనుకోండి, దానివల్ల చెడేం జరగదు, మంచి జరుగుతుంది. సోడియం క్లోరైడ్కి ఈ సూక్ష్మజీవులని బ్యాక్టీరియాని నశింపచేసే లక్షణం ఉందన్నమాట. ఎప్పుడైతే నీళ్ళల్లో ఉప్పు వేసి మీరు తడిబట్ట పెట్టారో ఈగలు దోమలు అవి రావు. అలానే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే నశించిపోతుంది. ఎప్పుడైతే వాతావరణం హాయిగా చక్కగా ఉందో, పరిశుద్ధంగా ఉందో, అప్పుడు ఏమవుతుంది, ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటి వాతావరణం ఫ్రెష్ గా ఉంటుందో మనం కూడా చాలా చక్కగా ఉంటాం, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుండడం అంటే మన డబ్బులు అనవసరంగా ఖర్చు అవ్వకపోవడమే కదా, అంటే లక్ష్మీప్రదమే కదా, అంటే మనకి లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్లే కదా, అనవసరంగా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటే. ఇలా ఆలోచించారు అని అనుకోండి, మనకి ఏ బాధ ఉండదు. అసలు మామూలుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఏం చెప్తారు అంటే, నీటిలో ఉప్పు వేసి తడిబట్ట పెడితే ఈ దృష్టి ఏదైతే ఉందో, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పోతుందని చెప్తారు. అవి నిజమే, మన పెద్దవాళ్ళు చెప్పినవి మనమేం కొట్టిపాడేక్కర్లా, మనకి తెలియదు కాబట్టి దాన్ని కొట్టిపాడేస్తాం. తడిబట్ట ఉప్పేసి పెట్టుకోవాలనుకున్నారనుకోండి, హాయిగా పెట్టుకోండి, నష్టమేం లేదు కదా, అందులో కాస్తంత ఉప్పు వేసుకుంటాం. కాకపోతే ఎక్కువ వేస్తే జిగురు వచ్చేస్తుంది, కింద పడిపోతాం. కాబట్టి ఎక్కువ వేయకుండా కాస్త చిటికెడు వేస్తే హాయిగా చక్కగా ఉంటుంది, మరకలు పోతాయి, దోమలు అవన్నీ ఉండవు. ఉప్పు దీపం వెలిగిస్తారు తెలుసా మీకు? ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు అలాగే బల్లి మీద పడితే ఉప్పు దీపాన్ని వెలిగిస్తారు. అలా ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఏవైనా దోషం ఉంటే ఆ దోషం పోతుంది అని. కాకపోతే ఉప్పు దీపాన్ని ఏం చేస్తారు అంటే దేవాలయంలో వెలిగించమని చెప్తారు. ఆ దేవాలయంలో వెలిగించినట్లయితే ఈ బల్లి పడిన దోషము పోతుంది, అలాగే ఆరోగ్యం బాగుండలేని వాళ్ళకి కూడా ఆరోగ్యం కుదుట పడుతుంది. మనం వైద్య సహాయం తీసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలు చేసుకుంటే తప్పేం లేదు కదా. కాబట్టి తడిబట్ట పెట్టేటప్పుడు మీరు ఉప్పు వేసుకుని తడిబట్ట పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండకుండా ఎలా చేసుకోవచ్చు అంటే, చెడు మాటలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళని తిడుతూ బాధ పెడుతూ మనం ఉండకుండా ఉండి మన ప్రవర్తనని మన మనస్సుని మార్చుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. అలాగే కొంతమంది ఇళ్లలో ట్యాప్ లోంచి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి. అలా కారిపోతూ ఉంటే అది నెగిటివ్ ఎనర్జీ. అలా నీళ్ళు అలా కారిపోతూ ఉంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. అలా నీరు కారిపోతున్న ట్యాప్లు ఏవైనా ఉంటే దాన్ని ముందు మనం బాగు చేయించుకోవాలి. అలాగే ఆగిపోయిన గడియారాలు, అలాగే బూజు దుమ్ము ధూళి ఇవన్నింటినీ శుభ్రం చేసుకుని నీట్గా ఇల్లు పెట్టుకుంటే లక్ష్మీ కళ కదా, అదే కదా లక్ష్మీప్రదం. మనం ఎప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఇంటి ముందు చెప్పులు ఇష్టం వచ్చినట్లు పడేయకుండా, చీపిరి చేట అనేది గుమ్మ ముందు పడేయకుండా ఇవన్నీ చేస్తున్నాము అని అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే చక్కగా ప్రతి మంగళ శుక్రవారాలు గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం, ఒకసారి అగరవత్తితోటి ధూపం ఇవ్వడం, ఇలా చేస్తూ ఉన్నామని అనుకోండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కనీసం వారానికి ఒక్కసారైనా సరే గుగ్గిలంతో మీరు ఇల్లంతా ధూపం వేసి చూడండి, ఎంత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో. మనం మార్చుకునే చిన్న చిన్న అలవాట్లే మన ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చోడానికి కారణం అవుతాయి. ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు, ఒకసారి చేసి చూడండి. కాకపోతే చేసిన తర్వాత దాన్ని మధ్యలోనే వదిలేసి చిచి దీనివల్ల ఏం అవ్వలేదు, ఇదేం కాదు, అన్ని అబద్ధాలే అని మనం నిందించకుండా ఉండి, పోలు మనం చేసాము మనకేమో కలిసి రాలేదు అని అనుకున్నాము అనుకోండి, ఇంకొకళ్ళని నింద చేసిన దోషం మనకి అంటుకోదు.